అందరికీ జై భీమ్. నేను మీ బరిగల శివ, జై భీమ్ టీవీ ఫౌండర్, చైర్మన్. ప్రస్తుతం వరంగల్ ఎంపీ అభ్యర్థి, వారణాసి ఎంపీ అభ్యర్థి. ప్రస్తుతం అయితే నేను వారణాసిలో ఉన్నాను. వారణాసి ఇక్కడ నుండి దేశాన్ని పరిపాలించేటువంటి దేశ ప్రధాని పోటీ చేసేటువంటి వారణాసి నియోజకవర్గం, వారణాసి గంగా వద్ద నేను ఇక్కడ నుంచి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఈ దేశాన్ని పరిపాలించేటువంటి దేశ ప్రధాని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లంత భయంకరంగా ఉంటుందంటే, చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ ఏదో బుచ్చపు మాటలు అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందూ భావజాలం కలిగి, హిందుత్వం కలిగినటువంటి వ్యక్తులే ఉంటారు. ఈ హారతి, ఇక్కడ ఉన్నటువంటి గంగా హారతి 7:30కి అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఆ గంగా హారతి సంబంధించి అక్కడ మనం చూస్తున్న గంగా హారతి సంబంధించి 7:30 స్టార్ట్ అయిపోతుంది. లలిత ఘాట్ సంబంధించినటువంటి ఇక్కడ లలిత ఘాట్ ఉంది. ఇక్కడ ఈ లలిత ఘాట్ సంబంధించి ప్రధాన దేవుడు కూడా ఇక్కడనే ఉన్నాడన్నటువంటి ప్రచారం కూడా చేస్తారు. ఇక్కడ దీంతో పాటు వారణాసిలో అంటే అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఇక్కడ పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ మనం చూసినట్టయితే డెడ్ బాడీలు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు కూడా 24/7 అక్కడ కనిపించేటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడ 24/7 అక్కడ డెడ్ బాడీలు కాలుతూనే ఉంటాయి. టూరిస్టులు వీళ్ళు వచ్చినప్పుడు కూడా, టూరిస్టులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ఇక్కడ ఈ బోట్ల నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తారు. బోట్ల నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఇక్కడ వాతావరణంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, భక్తులు కానీ, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూస్తారు. ఇక్కడ మొత్తం టోటల్గా వచ్చి 84 ఘాట్లు ఉన్నాయి. 84 ఘాట్లకు సంబంధించి 84 ఘాట్లకు ఒక్కొక్క ఘాటుకు ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ ఘాట్లకు సంబంధించిన అంశం తీసుకుంటే మొత్తం పూర్తిగా ఇక్కడ హిందూ భావజాలాన్నే మొత్తం ఉంటుంది. జై శ్రీరామ్ అనే నినాదంతో మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మోడీ 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 అనే జపం ఉంటుంది. ఇక్కడ మోడీ జపం చేయకపోతే ఇక్కడ బతకలేరు. మోడీ జపం చేయకపోతే ఇక్కడ ఉండలేరు. మోడీ జపం చేస్తేనే ఇక్కడ ఉండగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మోడీ అన్నా, బీజేపీ అన్నా ఎంత అంటే అంత ఇష్టమైనటువంటి నేపథ్యం ఉంటుంది. ఇక్కడ ఆ జపం చేయకపోతే ఇక్కడ ఉండలేని పరిస్థితి. ఇక్కడ ఆ జపం చేస్తే మాత్రం ఇక్కడ ఉంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసి, ఇక్కడ మోడీ ప్రాతినిధ్యం వహించేటువంటి వారణాసిలో ఇక్కడ నుంచి మనం పోటీ చేస్తున్న ఒక అంబేద్కర్ వారసుడిగా, ఒక అంబేద్కర్ టీవీ ఛానల్ నిర్మిస్తూ ఇవాళ ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్పేటువంటి దేశ ప్రధానికి ఆయన నియోజకవర్గం నుంచి హెచ్చరిస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, దేశ ప్రధాని నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగాన్ని మార్చు. రాజ్యాంగాన్ని మార్చేసి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే నువ్వు చేయాలనుకున్నావో నీ రాజ్యాంగాన్ని మార్చేసి మనస్మృతి రాజ్యాంగం నువ్వు నిర్మిస్తా అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మనోభావాలే కాకుండా దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు, భారత రాజ్యాంగ వారసులు పెద్ద మొత్తంలో మిమ్మల్ని నిజంగా ఊరుకునే ప్రసక్తి లేదు, ఊరుకునే ప్రసక్తి ఉండదు. అందుకోసం అన్న ఉద్దేశంతో దేశ ప్రధానికి ఇక్కడ చెప్పేది ఏంటంటే, చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి, రాజ్యాంగాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి హిందూ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలాన్ని టోటల్గా ఈ దేశం మొత్తం విస్తరింపజేసే విధంగా సమాజాన్ని ఇదే ఒక నిజమైనటువంటి రాజ్యాంగం కాదు, ఇదే మనస్మృతి. ఈ మనస్మృతి వస్తేనే ఇక్కడ నిలబడగలుగుతుంది. ఈ మనస్మృతి దేశాన్ని కాపాడుతుంది. ఈ మనస్మృతి సమాజాన్ని మార్చేస్తుంది. ఈ మనస్మృతి వస్తేనే నిజంగా దేవుళ్ళ రాజ్యాంగం ఏ విధంగా ఉంటుందో అని చెప్పడానికి మాత్రమే వారణాసిలో ఉన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వారణాసి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మోడీ జపం చేస్తారు. మోడీ జపం ఎంత చేస్తే అంత వీళ్ళకు మైలేజ్ అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గంజాయి విచ్చలవిడిగా గంజాయి ఉంటుంది, డ్రగ్స్ విచ్చలవిడిగా ఉంటుంది, మాఫియా విచ్చలవిడిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ నామమాత్రంగానే పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ ఏది చూసుకున్నట్లయితే ఇక్కడ మోడీ ప్రాతినిధ్యం వహించేటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడ ఏది చూసుకున్నా అంతంత మాత్రం ఉంటుంది. ఇక్కడ దోపిడీ వ్యవస్థతో పాటు అనేకమైన వ్యవస్థ కూడా ఇక్కడ భయంకరంగా ఉంటుంది. ఈ భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలో అలజడి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరికి యమునా తీరం లాగానే ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే భయంకరమైన పరిస్థితులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేసేటువంటి నేపథ్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఒక భిన్నంగా ఉంటుంది. ఇక్కడ భిన్నంగా అంటే ఎంత భిన్నంగా అంటే అంత భిన్నంగా ఉంటుంది. ఎవరు కూడా చెప్పలేరు. ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా కొన్ని లక్షలాది మంది ఇక్కడ
దేవుని దర్శనం చేసుకుందామని వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి 84 ఘాట్లు ఉంటాయి. ఘాట్లకు సంబంధించినటువంటి ప్రతి ఘాటు కూడా ఒక చరిత్ర ఉంటుంది. చరిత్ర సంబంధించి ఇక్కడ ఈ భావాజాలం ఎంత భయంకరంగా ఉంటుంటాయి. ఈ భావాజాలాన్ని దేశం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచానికి కూడా పరిచయం చేసినటువంటి భావాజాలం కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ విదేశీయులు కూడా పెద్ద మొత్తంలో వచ్చి విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని చూపించి ఇక్కడ ఏంటంటే పెద్ద మొత్తం డబ్బులు చేసుకునే విధంగా ఉంటుంది. డబ్బులతో పాటు ఇక్కడ దోపిడీ వ్యవస్థ కూడా అత్యధికంగా దోపిడీ వ్యవస్థ కూడా ఉంటుంది. ఈ దోపిడీ వ్యవస్థకు సంబంధించినట్టయితే ఇక్కడ ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడు ఉండడు. ఇక్కడ ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడు ఉండడు. ఎవరిష్టం వాళ్ళదే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి దేశ ప్రధాని ఈ దేశ ప్రధాని నిజంగా వివిధ రాష్ట్రాల గురించి గొప్ప చెప్పే నేపథ్యం ఉంటుంది. ఇక్కడ మొత్తం మార్చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఇక్కడ స్వచ్ఛ భారత్ ఉంటుంది. ఇక్కడ మాఫియా ఉంటుంది. ఇక్కడ మాఫియా భయంకరమైన మాఫియా ఉంటుంది. స్వచ్ఛ భారత్ ఏమాత్రం ఉంటుంది. స్వచ్ఛ భారత్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా నామాత్రంగా ఉంటుంది. పోలీస్ వ్యవస్థతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఒక విభిన్నంగా ఉంటుంది. ఒక దేశ ప్రధాని పరిపాలించేటువంటి ఈ నియోజకవర్గానికి దేశ ప్రధాని ఇక్కడి నుంచి వెళ్ళి పరిపాలిస్తూ దేశ ప్రధాని ఇక్కడి నుంచి వెళ్ళి ఎన్నుకోబడ్డటువంటి దేశ ప్రధాని ఇక్కడ నామాత్రంగానే ఉంటుంది. ఇక్కడ ఎంత భావజాలం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నోట కూడా జేబీ మోడీ మాత్రం ఉంటుంది. ఇక్కడ జేబీ అనరు, అంబేద్కర్ పేరే ఎత్తారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దళిత బహుజన సమాజం కానీ ఎవరు కూడా బయటికి రారు. బయటకు వచ్చి కూడా ఓపెన్గా మాట్లాడేంత దమ్ము ధైర్యం ఇక్కడ చెయ్యరు. ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఏంటంటే మోడీది ఆడింది ఆట పాడిందే పాట. ఇక్కడ ఉన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా మోడీకి ఎంత గొప్పగా అంటే అంత గొప్ప చెప్తారు. మోడీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ లేదు.